హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో అయితే వరలక్ష్మి పండగకి మా ఇంట్లో కిచెన్ క్లీనింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా కంప్లీట్ చేశానని ఇక్కడైతే చూపిస్తున్నాను. అది కూడా ఈసారి అయితే ఒకే రోజులో మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఇంకా గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా కిచెన్లో అయితే పెట్టి కడిగేసాను. ఇంకా స్టీల్ అంతా కూడా బయట అత్త అయితే కడుతుంది అనమాట. సో ఈసారి డస్ట్ అయితే ఇంకొంచెం ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మా ఇంటి పక్కన ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనమాట. ఫుల్ డస్ట్ అయితే ఉంది ఇంట్లో. ఇంకా క్లీన్ చేసి చెప్పాలంటే ఆ రోజు ఈవినింగ్ అయితే ఫుల్ కోల్డ్ అనమాట, డస్ట్ అలర్జీ వలన. ఇంకా ఈ బ్రష్ కూడా ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను కదా, ఈ బాటిల్ సోప్లో వాష్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉన్నసి దాంతోనే వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా వాష్ చేశాక ఈ షెల్ఫ్లో వేసాను కదా, ఈ షీట్స్ కూడా వాష్ చేయాలి. ఇంకా దీంతోపాటు ఎక్స్ట్రా కూడా తెప్పించాను ఈసారి అయితే. ఇంకా చాలా వాటికి అయితే షీట్స్ లేదనమాట. ఇవి తెప్పించి కూడా ఒక 3 years అవుతుంది. ఇంకా ఈ పనిలో అంతా కూడాను మాక్సిమం 1:30 లోపలే కంప్లీట్ చేసుకోవాలి. సో మళ్ళీ వెళ్ళి మా బాబుని తీసుకురావాలన్నమాట. ఇంకా ఎండ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఎండలో పెడితే కొంచెం త్వరగా డ్రై అవుతుంది అనేసి పొద్దున్నే అయితే వంట చేసి అన్ని పనులైన తర్వాత నేను ఇక్కడిక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫెస్టివల్స్లో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఫస్ట్ అయితే మనం క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు కిచెన్తోనే స్టార్ట్ చేస్తాం కదా. సో ఆ పని ఒకటి కంప్లీట్ అయ్యిందంటే మన ఇంట్లో సగం పని కంప్లీట్ అయినట్టు. సో ఇక్కడైతే చూసినారు కదా, త్వరగా అయితే అన్నీ వాష్ చేసి పెడుతున్నాను. ఎండ అయితే కానీ అస్సలు లేదనమాట, గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అందుకే ఇక్కడైతే త్వరగా చేసి నేనైతే ఎండలో పెట్టేశాను. ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. సో కొంచెం ఫాస్ట్గా ఎక్కడైనా ముట్టి కింద పడినా కూడా పగిలిపోతాయి కదా. ఇంకా ఈ డ్రాలో ఉన్నవన్నీ కూడా నేనైతే క్లీన్ చేయాలన్నమాట. ఇంకా అంతకుముందు ఈ కబోర్డ్స్లో ఉన్న షీట్స్ అంతా కూడా వాష్ చేసి ఎండకైతే పెట్టేశాను. మనం అవన్నీ కూడా క్లీన్ చేసుకునే లోపల ఇవంతా ఎండిపోతాయి అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇంజెక్షన్ అయితే మా బాబుదనమాట. యాక్చువల్గా వాడికి ఐరన్ సిరప్ అయితే ఇచ్చారు డాక్టర్. ఒక 3 months కంటిన్యూగా ఇవ్వాలనేసి. రెగ్యులర్గా తీసుకోవడానికి బాగా ఏడ్చేవాడు అనమాట. ఇంకా అప్పుడైతే నాకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ఇలా ఇంజెక్షన్ తీసుకొని అప్పుడు సిరప్ అయితే ఇవ్వండి, కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందుకోసం అదైతే అప్పుడు తీసి పెట్టింది అనమాట. లోపలైతే అలాగే ఉండిపోయింది. సో ఇంకా ఈసారి ఈ కబోర్డ్లో అయితే చాలానే డస్ట్ అయితే ఉండిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో బట్ ఇదైతే ఒక 3 months ముందే అయితే క్లీన్ చేశాను. బట్ స్టిల్ అయితే కానీ ఫుల్ ఎక్కువగా డస్ట్ అయితే ఉండిపోయింది లోపల. ఇది క్లీన్ చేయడానికి కూడా నేనైతే ఒక చిన్న బ్రష్ అయితే తీసుకున్నాను. సో షార్ట్స్లో కూడా ఒక వీడియో అయితే పెట్టానమాట, వైర్ బ్రష్. దీంట్లో ఎడ్జెస్లో ఉన్న కొంచెం తుప్పు పట్టి ఉంటుంది కదా. సో అలాంటిదంతా కూడా ఎలా క్లీన్ చేశాను అనేసి చూపిస్తాను నేను. ఇంకా గ్లాస్ ఐటెంలో సగం అయితే క్లీన్ చేసి ఇక్కడైతే ఎండలో పెట్టేస్తున్నాను. నేను లోపల ఒక పక్కన అయితే కన్నా గ్లాస్ ఐటమ్స్ అంతా వాష్ చేస్తున్నాను కదా. ఇంకా బయట అయితే అత్తయ్య స్టీల్ అంతా కూడా అక్కడ కడుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే లోపల కోలిని అయితే వేసి కొద్దిసేపు అయితే వదిలేసి తర్వాత అయితే క్లీన్ చేస్తామని చేస్తున్నాను. ఆ డోర్స్ పైన అయితే గ్లాస్ ఉన్నాయి కదా, దానికి ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం జిడ్డు ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట. సో అదైతే గ్లాస్ ఉండేదే అలాగా, అది కొంచెం బ్లర్గా ఉంటాయి అన్నమాట గ్లాస్ అనేది. సో ఎంత క్లీన్ చేసినా అంతే అనేసి సో అక్కడైతే పైన కోలిన్ అయితే వేసి క్లీన్ చేస్తున్నాను. నేను చెప్పినట్టు డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండిందండి. సో నాకైతే తుమ్ములు అయితే వస్తూనే ఉన్నాయి క్లీన్ చేసేటప్పుడు అయితే. ఇందాకైతే చెప్పాను కదా, ఒక వైర్ బ్రష్ అనేసి. సో ఇదే అనమాట. సో దీన్ని అయితే కానీ యాక్చువల్గా గ్యాస్ స్టవ్ పైన తర్వాత ఈ వాష్ బేషన్లో ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ క్లీన్ చేయడానికి లేదా నార్మల్ ట్యాప్స్ క్లీన్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. బట్ నాకు ఎలా యూస్ అయిందో ఇక్కడ కబోర్డ్స్ లోపల చూపిస్తాను. ఆ కబోర్డ్స్ లోపల స్టీల్ ఉంటుంది కదా, ఆ స్టీల్లో అంతా కూడా తప్పు పట్టేసింది అనమాట. లైట్గా, మరీ ఎక్కువ కాదు, లైట్గా అనమాట. సో నేను ఇదైతే కానీ ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వైర్స్ కూడా చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయండి. కొద్దిగా ఏమైనా కూడా చేతికైతే గుచ్చుకుంటే మెయిన్గా పిల్లల దగ్గర నుంచి అయితే కొంచెం దూరంగా ఉంచడం బెటర్.
దీనిపైన అయితే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట, వీటిపైన అయితే యూస్ చేయకూడదు అనేసి. మెయిన్గా ఈ పూజ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిపైన కూడా యూస్ చేయొద్దు, స్టీల్ ఐటమ్ పైన అయితే అస్సలు యూస్ చేయొద్దండి. బట్ ఈ జార్స్ లోపల బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మా అత్తయ్య అయితే ఇంకొక బ్రష్ అయితే తనకి ఇచ్చాను బయట. ఇంకా తనైతే జార్ లోపల కింద బ్లేడ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కానీ బాగా క్లీన్ చేసింది. సో దాని లోపల ఉన్న డస్ట్ అంతా కూడా బాగా బయటికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు, అక్కడ లోపల అయితే కనుక కొంచెం తుప్పు అయితే పట్టినట్టు ఉంది. సో మనం ఎంత కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేసినా కూడా కొద్దిగా వాటర్ డ్రాప్స్ అయితే లోపల పడిపోతూ ఉంటాయి కదా, సో అదే అక్కడైతే పేరుకుందనమాట. సో లైట్గా డిటర్జెంట్ డిష్ వాష్ సోప్ ఉంటుంది కదా, దాంతో కానీ లిక్విడ్ కానీ వాటర్ కలిపి కొద్దిగా అద్దుకొని మనం ఇలా రబ్ చేసామంటే క్లీన్గా అయితే వచ్చేస్తుంది అనమాట, ఇరుకుల్లో ఉన్నదంతా కూడాను. మనకు మెయిన్గా కిచెన్లో కబర్డ్స్ అనేవి బాగా లైఫ్ రావాలంటే కూడా మనం వాటర్ అనేది పోకుండా చూసుకోవాలండి, అప్పుడే మనకి బాగా లైఫ్ వస్తుంది. మెయిన్గా లాక్స్ ఉంటాయి కదా, లాక్స్ లోపలికి వాటర్ వెళ్ళిందంటే త్వరగా తుప్పు పట్టేసి స్క్రూస్ అన్నీ కూడా తుప్పు పట్టేస్తాయి అన్నమాట. సో మనం ఎక్కువ రోజులు లైఫ్ రావాలంటే కన్నా తుప్పు పట్టకుండా వాటర్ లోపలికి వెళ్ళకుండా చూసుకుంటే బాగా లైఫ్ వస్తుంది అన్నమాట. ఈ కబోర్డ్స్ క్లీన్ చేయడంలో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే, సో ఈ కింద అనమాట, మనము ఇది మా ఇంట్లో ఉన్నవైతే బయటికి రిమూవ్ చేయలేమండి. సో ఇక్కడైతే నాకు చాలా కష్టం ఇదైతే. యాక్చువల్గా నేను లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు కింద న్యూస్ పేపర్స్ అయితే వేసి పెట్టాను అనమాట. ఇంకా మధ్యలో దానిపైన వాటర్ ఏదో పడింటే బయటికి తీసేసాను. ఇంకా దాంతో ఇక్కడైతే డస్ట్ అయితే చాలా పేరుకుపోయింది. ఇంకా కష్టపడి అక్కడైతే కొద్దిగా క్లీన్ అయితే చేశాను. ఇంకా క్లీన్ చేశాక అక్కడైతే పేపర్స్ కూడా వేశాను, కానీ దాని పక్కన అయితే ఇంకొక కబోర్డ్ ఉంది కదా, దాంట్లో అయితే కనుక చిన్న స్పూన్స్ ప్లేట్స్ అన్నీ కూడా పడిపోయాయి అనమాట కిందకి. సో నేను ఇంతకుముందు పేపర్ అయితే తీసేసాను అక్కడ 2 దగ్గరలో కూడాను, అందుకే స్పూన్స్ అన్నీ కూడా కింద అయితే పడిపోయాయి అనమాట, సారీ ప్లేట్స్ అయితే. ఇంకా వాటిని అయితే కష్టపడి బయటికి తీసి మళ్ళీ పేపర్ అయితే వేసి పెట్టాను. ఇలా పేపర్ వేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం క్లీన్ చేయడానికి జస్ట్ మనం ఆ పేపర్ని బయటికి లాగితే చాలు, దాంట్లో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే కూడా చిన్నగా వచ్చేస్తాయి అనమాట. మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకుంటే కనుక బొద్దింకలు అయితే గుడ్డలు అయితే పెట్టేస్తాయి అక్కడ. సో అందుకే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి న్యూస్ పేపర్ వేస్తే ఇక్కడ చూస్తున్నదైతే ఇందాక స్పూన్స్ ర్యాక్ చూపించాను కదా, సో అదే అన్నమాట. సో అది కొంచెం ఎందుకో మళ్ళీ తుప్పు పడినట్టు అనిపిస్తుంది అనమాట, ఉట్టిగా ప్లాస్టిక్ పేపర్ వేసామంటే. సో అందుకే ఇక్కడైతే న్యూస్ పేపర్ వేసి మళ్ళీ దానికోసం అయితే కట్ చేసి పెట్టాను. ఇది కూడా 3 years అవుతుంది అనమాట తీసుకొని. ఇంకా వాటిని కూడా అక్కడైతే అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా బయట కడిగిన సామాన్లు అయితే ఇక్కడ లోపల తీసుకొచ్చి అయితే కనుక నేను చాప పైన అయితే వేసి తడి ఉంటుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేసి పెడుతున్నాను. యాక్చువల్గా బయట ఎండ అయితే లేదని చెప్పాను కదా, దాంతోపాటు గాలి కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా సామాన్ల పైన తడికి డస్ట్ అయితే వెతుకొనేస్తుంది అనేసి ఇంకా అత్తయ్య లోపల తీసుకువెళ్ళి పెట్టుకొనేసింది. ఇంకా దాంతో అయితే కనుక ఇక్కడ క్లీన్ చేసినవన్నీ కూడా ఒక క్లాత్తో అయితే తుడిచి పెట్టేస్తాను. అందులో మాకు వాటర్ అయితే కానీ చాలా ఉప్పు నీళ్ళు అనమాట, కొంచెం వాటర్ డ్రాప్స్లా పడిపోతే కూడా తెల్ల మచ్చల్లాగా ఉండిపోతాయి. ఇంకా అందుకోసమే ఇంకా అన్నీ తుడిచి తర్వాత ఇక్కడ కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసి పెట్టాను కదా, సో ఆ గ్లాసెస్ అవన్నీ కూడా అయితే కనుక తీసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను స్కూల్ ఇంకా వన్ తీసుకొచ్చి పడుకోబెట్టి తర్వాత ఇక్కడైతే చేస్తున్నాను. ఇంకా వాడు లేచే లోపల నేనైతే ఇక్కడ ఈ గ్లాసెస్ అన్నీ కూడా జోడించుకోవాలి, లేకుంటే ఇవన్నీ కూడా వాడు ఆటడానికి ఇవ్వాలన్నమాట. అందుకోసం ముందుగా అయితే జోడించి పెట్టుకుంటున్నాను ఇక్కడ. నాకైతే ఈ వాష్ చేయడానికంటే కూడా లోపల ఈ తడి తుడవడానికి చాలా టైం అయితే పట్టిందనమాట. సో లోపల వరకు అయితే అస్సలు ఆరలేదు, ఎండ అయితే చాలా తక్కువగా ఉంది కదా, అందుకోసం ఇంకా మళ్ళీ ఒక క్లాత్ అయితే తీసుకొని దాంతో ఇందాకైతే క్లీన్ చేశాను కదా బ్రష్, అదో లేకుంటే గెరిటో
దాంట్లో ఒక క్లాత్ అయితే చుట్టుకొని మళ్ళీ లోపలి వరకు అయితే క్లీన్ చేసి ఇంకా అందులో ఒక ఏ ఐటమ్ స్టోర్ చేసి పెట్టాలో స్టోర్ చేసి పెట్టేశాను. సో నేను లాస్ట్ టైం అయితే నేను ఆ కబోర్డ్లో పెట్టాను కదా, ఈసారి అయితే ఇక్కడ దగ్గరలోనే పెట్టుకున్నాను. పైన అయితే ఏం పెట్టలేదన్నమాట. గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా, డ్రై ఫ్రూట్స్ లాంటివి మాత్రం పైన పెట్టాను. అయితే తక్కువగా వాడతాం కదా, సో ఈ దీంట్లో అయితే కన్నా ఈ మసాలా ఐటమ్స్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను కాబట్టి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటుంది. సడన్గా తీసామంటే కొద్దిగా ఏమైనా కూడా చేయి జారిపోతుంది అనమాట. ఇంకా అందుకే ఇవంతా కూడా కింద అయితే పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మాత్రమే పైన అయితే పెట్టాను నేను ఈసారి. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసి పెట్టిన తర్వాతేమో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో అయితే పప్పులు ఇంకా కారం పొడి, ధనియాల పొడి అవన్నీ కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా వాటిని కూడా కడిగి అయితే పెట్టేస్తాను. ఇవి ఎండ లేకుండా పర్వాలేదు, కొంచెం అంటే ఓపెన్గా ఉన్నాయి కదా, లోపల చెయ్యి కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట క్లాత్తో. ఇంకా తర్వాత ఇంకొక షీట్ అయితే తెప్పించాను కదా, సో ఇదే అనమాట. కొంచెం పెద్దగా ఉంది ఇదైతే కనుక 300 రూపీస్ అయితే పడిందంట. ఇంకా మా హస్బెండ్తో తెప్పించాను అనమాట. ఇక్కడ మాకు దగ్గరలో సత్య స్టోర్ అనేసి అయితే ఒకటి ఉందన్నమాట హోసూర్లో. సో ఇంకా అక్కడే తెప్పించాను నేనైతే కానీ చాలా పెద్దగా ఉంది రోల్ అయితే. నాకైతే అన్నిటికి కూడా సరిపోయాయి ఇవైతే. ఇంకా ఇక్కడ ఇందాకైతే ర్యాక్ చూపించాను కదా ఒకటి చిన్న చిన్న డబ్బాలతో, ఇంకా దానికైతే వేద్దామనేసి ఇక్కడ ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ వేసి పెట్టాను. తర్వాత మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకొని ఇంకా దాంట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కట్ చేయడమే కొంచెం కష్టం అనమాట. ఎవరిదైనా హెల్ప్ ఉంటే కన్నా ఒకరు పట్టుకుంటే ఒకరైతే కట్ చేసుకోవచ్చు, లేకుంటే షేప్ అయితే కొంచెం కొంకరలు బింకర్లుగా అయితే వచ్చేస్తుంది అంతే. బట్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ అయితే బ్రష్ వేసినా కూడా, అంటే ఏదైనా కొంచెం మరకలు పడినప్పుడు బ్రష్ వేస్తాం కదా, దానిపైన వేసినా కూడా ఏమీ అవ్వట్లేదు అనమాట. చాలా అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇందాకైతే చెప్పాను కదా, చిన్న చిన్న ప్లేట్లన్నీ కూడా కింద అయితే పడిపోయానేసి. సో ఇక్కడే అనమాట ఆ చిన్న చిన్న ప్లేట్లు ఏంటంటే గ్లాస్ ఉంటుంది కదా, ఏదైనా పాలో లేదంటే మజ్జిగ వేసినప్పుడు దానిపైన క్లోజ్ చేయడానికి బాగుంటుంది తీసుకొచ్చి పెట్టాను. ఇంకా అవన్నీ కూడా కింద పడిపోతే నేను ఇల్లంతా కూడా వెతికాను అనమాట, ఎక్కడున్నాయో ఎక్కడ వెళ్ళిపోయాయో అనేసి. మెయిన్గా మా ఇంట్లో ఆవులు ఉన్నాయి కదా, సో అందులో కుర్తిలో ఏదైనా కుర్తి బకెట్లో ఏదైనా పడిపోయిందేమో అనేసి సో వదిలేసాను నేను. ఇంకా తర్వాత ఈరోజు క్లీన్ చేస్తూ ఉంటే ఇప్పుడైతే దొరికిందనమాట. ఇందులో కూడా డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండింది అసలు. సో ఇంకా మళ్ళీ క్లీన్ చేసి అక్కడ కూడా న్యూస్ పేపర్ అయితే వేసేసాను. ఇంకా గ్లాస్ బాటిల్స్ అయితే ఇక్కడ అన్నీ కూడా కింద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈసారి తేనె కూడా దీంట్లో వేసి కింద అయితే పెట్టేశాను. సో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారనమాట మా హస్బెండ్ అయితే, అందుకే ఇక్కడైతే కింద పెట్టేశాను. ఇంకా పైన అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మాత్రం పైన అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను కదా, ఇందులో ఒక మినీ ఆయుర్వేదిక్ షాపే ఉంది అని చెప్పొచ్చు ఇటు పక్కన అయితే కన్నా. సో అక్కడ బాక్స్లో చూస్తున్నారు కదా, అవంతా కూడా మా హస్బెండ్వి ఆయుర్వేదిక్ ఏదో మెడిసిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. గ్యాస్ట్రిక్కి, తర్వాత థ్రోట్ పెయిన్ అంట, దానికంతా కూడాను తను ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎక్కువగా వాడతారు కాబట్టి ఇంకా అవన్నీ కూడా బాక్స్లో అయితే పెట్టేశాను అక్కడ. కూడా అది చెప్పారనమాట తను ఫస్ట్ కిచెన్లోనే పెట్టేసేయనేసి. సో ఇందుక అక్కడైతే పెట్టేశాను. ఇంకా ఇవన్నీ కూడా మా డబ్బాల లోపల స్పూన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అనమాట. ప్రస్తుతానికి తీసి ఇక్కడ పెట్టేశాను, కావాలనేప్పుడు ఎత్తుకొని చేంజ్ అయితే చేసుకోవచ్చు అనేసి. ఇంకా ఈ కబోర్డ్లో అయితే కన్నా ఖాళీగా ఉన్న కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టేశాను. సో దేనికైనా సడన్గా కావాలంటే వేసుకోవచ్చు లేదనేసి. సో చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి కదా, అందులో అన్నీ కూడా ఇందులో అయితే పెట్టేశాను అనమాట.
ఇంకా కబోర్డ్స్ అంతా క్లీన్ చేశాక కూడా షింక్ దగ్గర, సిలిండర్ దగ్గర, తర్వాత ఆ కిచెన్లో గోడలు ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేశాను. కానీ అవైతే వీడియో తీయలేదండి. ఇంకా అవన్నీ కూడా వీడియో తీసానంటే కనుక నాకు తెలిసి మోర్ దెన్ ఒక 30 మినిట్స్ అయితే వీడియో అయిపోతుంది. అందులో కూడా నాకైతే ఓపిక లేదనమాట ఆ రోజు. అంటే వీడియో డిఫరెంట్ దీంట్లో పెట్టి తీయాలి కదా, సో అంత ఓపిక అయితే లేదు. కాబట్టి నేనైతే అవన్నీ కూడా ఏం వీడియో అయితే తీయలేదు. సో ఇంకా తర్వాత కింద అయితే కొంచెం డస్ట్ అయితే ఉంది. తర్వాత ఊడ్చి ఇంకోసారి అయితే మాఫ్ వేయాలన్నమాట. లేకుండా అంటే కొద్దిగా జిడ్డు లాగా ఉంటుందన్నమాట. అందులో కూడా పిల్లలు పారాడుతూ ఉంటారు కదా, కొంచెం ఏమైనా కూడా స్లిప్ అయిపోతారు. ఇంకా ఇవన్నీ కూడా పైన కబోర్డ్లో అయితే పెట్టాల్సింది. ఇవైతే ఇయర్లీ వన్స్ మాత్రమే బయటకు తీస్తామన్నమాట. ఇంకా అవంతా కూడా మా హస్బెండ్ పనే. సో నాకు పైన పెట్టడానికి వీలు అవ్వదన్నమాట. ఇంకా అందుకే అవన్నీ కూడా అక్కడైతే పెట్టేశాము. పొద్దున్నే కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసి ఓపెన్ అయితే పెట్టించేశారు. సో ఈవినింగ్ సామాన్లు అంతా ఎత్తి పెట్టాక తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు లేదనేసి ఇంకా తర్వాత కిచెన్లో పైన ఉండే కదా టైల్స్ అవన్నీ కూడా క్లీన్ అయితే చేశాను నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్ క్లీన్ చేశాక అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా గిన్నెలో ఉన్న డబ్బాలు అయితే కన్నా కొన్ని అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే కన్నా రీప్లేస్ చేశాను కదా గ్లాస్ ఐటమ్స్కి. సో అవన్నీ కూడా మిగిలినవి అనమాట ప్లాస్టిక్వి. సో ఏదైనా అర్జెంట్ అయితే తీసుకోవచ్చు అనేసి ఆ డబ్బాలో అయితే వేసి పెట్టేశాను అంతే. ఇలా మొత్తానికి ఒకే రోజులో నేనైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.